బ్రహ్మోత్సవాలకు హాజరై నిజంగా రాముల వారిని దర్శించుకోవడం ఈరోజు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మేము అందరం కలిసి ఈరోజు శ్రీరాముల వారిని ఒంటిమిట్ట కోదండ రాముల వారిని మేము అందరం కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలా. ప్రజలందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి కూడా బాగుండాలా. రేపు భవిష్యత్తులో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఎప్పుడు కూడా కోదండరాముడు ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు శ్రీరాముల వారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు నేను ఈ గుడిలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ పెద్ద ఒకటి వాటర్ ట్యాంక్ బిగించినారు. ఆ వాటర్ ట్యాంక్ లీక్ అయ్యి నీళ్లు రావడం లేదని కొంతమంది అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు దాన్ని ఎందుకంటే చాలా నీటి అవసరం ఇక్కడ, దాన్ని మరమ్మతులు చేసి వెంటనే ఆ నీటి సౌకర్యాన్ని అందరికీ కూడా కల్పించాలని అధికారులను కూడా కోరుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కాకుండా అన్నీ కూడా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా వాళ్ళు నిర్వహించాలని, ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మద్దతు ఉంటుంది. అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసనసభ్యుడిగా నేనైతేనేమి ఎప్పుడు కూడా మా అన్నదండలు ఒక మంచి కార్యక్రమానికి, అందులో భగవంతుని కార్యక్రమానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ అందరికీ కూడా ఆ శ్రీరాముని ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట శ్రీరాముల వారి ఆలయం ఎంతో పురాతనమైంది. గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు కొరుముట్ల శ్రీనివాసులు గారు ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే రాముల వారి గుడి అంటే ఒంటిమిట్ట రామాలయం అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ఈ రాముల వారి ఉత్సవాలు బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, అదేవిధంగా మా శ్రీనివాసులు గారు కానీ రాజకీయాలకు అతీతంగా దైవ సన్నిధిలో ప్రజలందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకొని అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు మేము కూడా కానీ ఎటువంటి గుడి డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రజల సౌకర్యార్థం ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.